ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక బంగారు అవకాశం, చాలా మందికి రాదు అవకాశం, కొంతమందికే వస్తుంది. ఒక బంగారు అవకాశాన్ని ఇవాళ తుప్పు పట్టించాడు. బంగారానికి తుప్పు పడుతుందా? దేని పడుతుంది తుప్పు? ఇనుము పడుతుంది. పడే ఏది మెల్లమెల్ల మెల్లమెల్లంగా అది ఏమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది, కూలిపోతుంది. అంతేనా కదా? మరి బంగారు లాంటి అవకాశాన్ని ఇలా తుప్పు పట్టించిండు రేవంత్ రెడ్డి. ఒక గొప్ప అవకాశం ఒక ముఖ్యమంత్రిగా. ఆయన నోరు మూసుకొని కూర్చొని అధికారం వచ్చిన తర్వాత 6 నెలలు తెలంగాణ గురించి ఇలా అర్థం చేసుకొని పరిపాలిస్తే ఇంత తొందరగా భ్రష్టు పట్టకపో. వచ్చుడే కేసీఆర్ గారిని మీద విమర్శలు చేయడము, కేసీఆర్ అంటనే తుడిచిపెట్టేయాలని చెప్పి, కేసీఆర్ గారి నిర్ణయాలన్నీ కూడా మార్చేయాలని చెప్పి ఒక ఆలోచన చేశాడు. వచ్చిన తెల్లారే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాజముద్ర తయారు చేసాం. తెలంగాణ రాష్ట్ర కొత్త రాష్ట్రానికి కాకతీయులు పరిపాలించినటువంటి మరి కాకతీయ తోరణము, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో 400 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి చార్మినారు, ఒక మంచి భౌగోళికంగా ఇక్కడ పంట పండేటువంటి వరి ధాన్యాన్ని చూపించి ఒక మంచి చిత్రపటాన్ని, ఒక రాజముద్రను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆమోదం పొంది దాన్ని మనం ఆవిష్కరిస్తే దాన్ని తూడ్చిపడేస్తా, జూన్ 2వ తారీఖు నాడు తీసేస్తా అని చెప్పి అహంకారపూరితంగా మాట్లాడాడు. నేను 31వ తారీఖు నాడు వరంగల్ కోటకు వెళ్ళి అదే కాకతీయ కళాతోరణం కింద నిలబడి చెప్పొచ్చిన, నువ్వు తూడ్చలేవు అని చెప్పొచ్చిన. ఎందుకంటే దానికి ఒక చాలా ప్రొసీజర్ ఉంటుంది. 2వ తారీఖు నాడు తీసిపడేస్తానన్నాడు 2025 నాడు, 24 నాడు, 24 జూన్ 2వ తారీఖు నాడు తీసేస్తా అన్నాడు. నేను వరంగల్ కాకతీయ కళాతోరణం దగ్గర నిలబడి చెప్పొచ్చు, నువ్వు తీయలేవు అని చెప్పాను. ఇప్పటివరకు తీయలేడు, ఇంకా తీయలేడు కూడా. ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉన్నది, దానికి ఒక లక్షణం ఉంది. ఇలా అది ఏమన్నాడు, రాజరిక వ్యవస్థ యొక్క చిహ్నం అన్నాడు. ఇవాళ మన 3 రంగుల జెండా అశోక చక్రం ఉన్నది, మరి అది కూడా రాజకీయ చిహ్నమా? ఇవాళ మన రాజముద్ర కేంద్ర ప్రభుత్వం మన సింబల్ 3 సింహాలు అవుపడితే 4వ సింహం అవుపడది. మరి అది సారనాథ్, అది కూడా అశోక చక్రుడు మౌర్యులు పరిపాలించినటువంటి చిహ్నం, మరి దాన్ని తీసేస్తావా? రాజరిక వ్యవస్థ అని చెప్పి బదనామి చేసి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలను మార్చేస్తా అని చెప్పి ఆలోచన చేసండి రేవంత్ రెడ్డి. ఇలాంటి పనులు చేసి పెట్టండి కాబట్టే ఏమైండు, తుప్పు పట్టండి. ఏమైతే చూడండి, అంటే ఇది ఇది నిజమే అని చెప్పేసింది. కరెంటు కూడా, కరెంటు పోయింది. ఇది నిజమే అని చెప్పి కరెంటు పోయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను అది పట్టుకొని మాట్లాడి కరెంటు ఉండదు అనుకుంటాను. కెమెరా కోసం కాదు అనేది, నేను కరెంట్ లేదనుకోని గిట్లా పట్టుకొని మాట్లాడతా. ఓకే, వెరీ గుడ్, వెరీ. దీంట్లో ఉన్నదా? ఇట్లా పట్టుకుంటారా? రైట్. అయితే ఇది వెళ్తుందా టీవీలో చూసేవాళ్ళకి కరెంట్ లేదని? అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎందుకు ఇంత అనతి కాలంలో పట్నే ప్రజల నుండి తిరుగుబాటు ధోరణి వచ్చింది? కారణం ఏంటంటే, ఆయనే బదనాం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరినైనా కానీ, అది ముఖ్యమంత్రి కావచ్చు, రాజకీయాలు కావచ్చు, కుటుంబం కూడా కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఒకరిని బదనాం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మనమే భ్రష్టు పడతాం. తప్పు చేసిన వాడైనా కూడా పక్కకు పెట్టి నీకు బాధ్యతలు నువ్వు ఏదైతే ఇచ్చారో దాని పని చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక 6 నెలలు ఏమీ మాట్లాడకపోతే, తెలంగాణ రాష్ట్ర సమస్యలను అవగాహన చేసుకొని పనిలో పడితే
ఇంత తొందరగా తుప్పు పట్టకపో. తెల్లారి నుంచేలే కేసీఆర్ గారి పైన కేసీఆర్ కుటుంబం పైన నేను మాట్లాడితే ప్రజల నుండి స్పందన వస్తుంది అనుకున్నాడు. ఇవాళ బూమరాంగ్ అయింది. అంటే అదే మళ్ళా తిరుగుబాటైంది. నాకైతే చాలా బాధేస్తుంది. గ్రామీణ ప్రాంతాల చాలా మంది ప్రజలు టీవీ ఛానల్ పోయి మాట్లాడితే బాధాకరమైనటువంటి భాషలో మాట్లాడుతున్నారు. నాకైతే నచ్చుతలేదు. ముఖ్యమంత్రిని ఆ విధంగా తిట్టాలనేది అయితే నేను అనుకోవడం లేదు. కానీ దురదృష్టవశాత్తు ఎందుకు తిడుతున్నారు ఇట్లా ప్రజలని చెప్పి నేను ఆలోచిస్తే నాకు అర్థమైన భాష, నాకు అర్థమైన అవగాహన ఏంటంటే యథా రాజా తదా ప్రజలు. రాజే అట్లా మాట్లాడితే ప్రజలు అట్లే మాట్లాడి. కృష్ణారావు నవ్వుతాడు. కరెక్టే. మరి అట్లా మాట్లాడిండ్రు. ఎవరు? ఆయన మాట్లాడిండు. కండూడ విక్తా, పేగులు మెడలు వేసుకుంటా, ఇంకా అంతకంటే తొక్కుతా, పండేసి తొక్కుతా, తొండలు దొరగొడతా, చెడ్డి లాగుతా, ఇవన్నీ మాట్లాడేసరికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేసరికి ఏమైందంటే ఇలా ఏ టీవీ ఛానల్ ఇట్లా మైక్ పెడితే అబ్బాబా గలీజ్గా మాట్లాడతాను. నాకు బాధేస్తుంది. ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడద్దు. విమర్శిద్దాం, బ్రహ్మాండంగా విమర్శిద్దాం. కానీ ఆ విధంగా మాట్లాడుతున్నారు ప్రజలు. ప్రజల దగ్గర పోయి మనం ఏం చెప్తాం? వద్దని చెప్తామా? మా ముఖ్యమంత్రి మాట్లాడతాను నువ్వెవడా అని నన్ను తిడతాడు. అట్లా అయిపోయింది ఇలా వ్యవస్థ. చాలా మోస్ట్ అన్ఫార్చునేట్. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యాజ్ ముఖ్యమంత్రిగా తక్కువ మాట్లాడు, ఎక్కువ పని చేయి. ఇంకా నీకు 3.5 సంవత్సరాల కాలం ఉన్నది. మొన్ననే కేసీఆర్ చెప్పిండు 3.5 సంవత్సరాలు జోలికి రావని చెప్పిండు. నువ్వే పరిపాలించి బిడ్డ అని కూడా చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అర్థమేది ఇంకా కేసీఆర్ ముట్టుకోడట, మావోడు ఉంటాడట అని. అయితే మంచిగా నేను అనుకుంటే ఇంకోటి నేను కాంగ్రెస్ నాయకుడు చెప్తాడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు కేసీఆర్, ఇంకోటి ముఖ్యమంత్రి కావచ్చని అన్నాడు. నాతో ఒక ముఖ్యుడే అన్నాడు. కేసీఆర్ గారు మంచి సందేశం ఇచ్చాడు. కేసీఆర్ గారు ఇప్పుడు ఇక మా పార్టీని ఏమన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి దించి మేము కూడా ఎక్కొచ్చాను మాకు ఆశ పుట్టిందో అని అంటారు. అంటే అట్లా కూడా ఉండదు. మీ ఇష్టం ఎవరైనా పరిపాలించుకోండి అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పిండు. ఎవరైనా మీ ఈయన కూడా ఉండవని చెప్పిండు కేసీఆర్. మాకేం అభ్యంతరం లేదు. మీకు 3.5 సంవత్సరాలు ఇక్కడ సమయం ఉంది, పాలించండి, పరిపాలించండి, సమస్యలు తీసుకొని. మా బాధ ఏంటంటే తెలంగాణ రాదు పోదు అన్నోళ్ళు వీళ్ళంతా. తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదని మాట్లాడిన వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల్ని నేను కోరేది ఏంటంటే మీరందరూ కూడా వెంటనే మనమందరం కూడా ప్రజల దగ్గరికి నిత్యం మనం ప్రజల్లో ఉన్నాం. మనం ప్రజలతోనే ఉన్నాం. మనం కలిసి పనిచేస్తాం, ప్రజలతోనే ఉన్నాం మనం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు చర్చ పెడదాం. ఇంతకుముందు రవిశంకర్ గారు మాట్లాడారు. మన సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొన్నటిదాకా ఉన్నటువంటి కృష్ణారావు గారు కూడా చాలా విషయాలు చెప్పారు. వారికి మంచి అవగాహన ఉంటుంది గ్రామీణ ప్రాంతాల సమస్యలపైన. నేను ఇంకో 2 నిమిషాలు మాట్లాడతాడు కావచ్చు అనుకున్నా. ఎందుకంటే మాకు కూడా తెలవాలి గ్రామాలలో ఏమున్నాయి, ఎట్లా తెలుస్తాయి, ఏం సంగతి అన్నీ కూడా తెలుస్తాయి. అట్లాంటి వాళ్ళు మాట్లాడితేనే తెలుస్తాయి. కాబట్టి ఇలా గ్రామాల్లో పట్ల ప్రతి సమస్య ఎందుకు నిలదీయద్దు? మనం ఎందుకు నిలదీయద్దు? ఇలా ప్రజలకి నువ్వు మభ్యపెట్టినావు. నువ్వు కేవలము తులం బంగారం అంటే మా ఆడబిడ్డలు ఓట్లేసారు. 4000 పెన్షన్లు అంటే మా వృద్ధులు ఓట్లేసారు. నువ్వు స్కూటీలు కొనిస్తావంటే మా స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు నీకు ఓట్లేసారు. నువ్వు 10,000 రైతు బంధును 15,000గా రైతు భరోసా ఇస్తావంటే మా రైతన్నలు నీకు ఓట్లేసిండ్రు. వాళ్ళందరి తరఫున కొట్లాడవలసిన బాధ్యత ఇప్పుడు ఎవరి పైన ఉన్నది? మన పైన ఉన్నది. మనం పనిచేయకపోతే మన ప్రజల్ని దగ్గరికి వెళ్ళి వీటిపైన మరి ప్రభుత్వాన్ని అడగాలని చెప్పి ప్రజలను సన్నద్ధం చేసి కదిలించకపోతే మన పాత్ర కూడా మనం విస్మరించినట్టయితే. తొందర లేదు. కేసీఆర్ గారు తొందర పెట్టద్దు, సమయం ఇద్దాం. ఎవరికైనా అధికారంలో కొంతకాలం సమయం ఇవ్వాలని చెప్పి ఇచ్చినాం. ఇంకొక 6 నెలలు చూద్దాం, సమయం ఇద్దాం.
లేకపోతే మాత్రం ఏం పడబడదాం. లేకపోతే మన పాత్ర మనం నిర్వహించినట్టయితుంది. ఈ ఆడబిడ్డలు పోవాలి. కళ్యాణ లక్ష్మి వచ్చిందా, తులం బంగారం వచ్చిందా అడగాలి. రైతు నెల దగ్గర పోయి 15,000 రైతు భరోసా వచ్చిందా బిడ్డ, అన్నా, అయ్యా, అవ్వ అని అడగాలి. రాకపోతే నిలదీయాలి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోవాలి, వ్యవసాయ అధికారుల దగ్గరకు వెళ్ళాలి, శాసనసభ్యులు వస్తే నిలదీయాలి, ప్రజల తరఫున పోరాటం చేయాలి. అది మన బాధ్యత. సమయం అనేది ఎప్పుడో మన కేసీఆర్ గారు చెప్తారు, మన పార్టీ చెప్తుంది, మన రాష్ట్ర కమిటీ పిలిపిస్తుంది. కానీ ఈరోజు మిమ్మల్ని ఇంతమందిని కలిసే అవకాశం వచ్చింది. ఇవాళ దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చే సందర్భంలో మరి ఇక్కడి పెద్దలు అందరూ కూడా మీరు ఈ అవకాశాన్ని కల్పించారు. నేను మన జెడ్పీటీసీ రామ్మోహన్ రావు గారిని అడిగిన, ఇక్కడ కూర్చున్నాక పోయింది, ఆయన బయటికి వెళ్ళినట్టారు. మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుండి 100 కోట్లు శాంక్షన్ చేసినాం. ఇలా కొండగట్టుకు నీళ్లు రావాలని ప్లాన్ చేసినాం. కేసీఆర్ గారు అక్కడ గంటలు 2-3 గంటలు కూర్చొని, మీ పత్రికా విలేకరులు మీరే సాక్షులు, ఆ రోజు మీ ముందే అధికారులను పంపించాడు. ఏమది ఆ ఊర్ర ఏమున్నాయి, సంతె లుద్ది దగ్గరికి పంపించినాం. ఇంజనీర్లు పోయి చూసుకొని వచ్చిండ్రు. ఇన్ని మీటర్లు ఎత్తు కట్టొచ్చని చెప్పిండ్రు, ఇన్ని నీటి నిల్వ చేయొచ్చని చెప్పిండ్రు. పక్కకు పోతున్నటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో పోస్తే ఇలా 365 రోజులు ఆంజనేయ స్వామి దగ్గర నీళ్లు ఉంటాయని చెప్పి ఆలోచన చేసి 100 కోట్లు రిలీజ్ చేసినాం. చేసిన వ్యక్తి ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ గారు. ఇలా వారే మీ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ గారు. అడగండి వెళ్ళి. ఒక ప్రభుత్వ పాత్ర జీవోలు ఇష్యూ చేయడం, ఒక నిర్ణయం చేయడం అనేది ప్రభుత్వ పాత్ర. తర్వాత అధికారులు పనిచేయాలి. కాబట్టి ఇప్పుడు అధికారులు పనిచేయడానికి మీకు అధికారం ఇచ్చిండ్రు ప్రజలు. అడగండి సత్యం గారు, చీఫ్ సెక్రటరీ దగ్గర వెళ్ళండి రేపు. ఈ జీవో నువ్వే ఇష్యూ చేసావు కదనే 100 కోట్లకి, మరి నాకు 100 కోట్లు ఇవ్వని అడుగు. రవిశంకర్ ఆ రోజు నేను ఎమ్మడిబడి తెప్పించిన జీవో, ఇలా నువ్వు వెళ్ళి తీసుకురా. గంతే. పనులు నడిచిన 13 కోట్ల పనులు కూడా అయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా మేము ప్రజల వైపున ఉంటాం తప్పనిసరిగా. మేము సత్యం గారు కానీ లేదా బండి సంజయ్ గారు కూడా మేము చెప్తాం, మేము అనవసరంగా విమర్శించాం, మిమ్మల్ని బదనాం కూడా చేయం. మేము ఉన్నే అడుగుతాం గంతే. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర మంచి పథకాలు ఉన్నాయి. మేము మాట్లాడినాం, పార్లమెంట్లో మాట్లాడినాం. ప్రసాద్ స్కీమ్ కింద మీ మంత్రుల దగ్గరికి వెళ్ళినాం. పేపర్లో మేము ఢిల్లీలో మాట్లాడిన తర్వాత ఇక్కడ పంపించినాం. ఫోటోలతో సహా వచ్చినాయి, వీడియోలతో సహా టీవీలో చూపించినాం. అడిగినాం, ఒక పాత్ర నిర్వహించినాం, దాన్ని కొనసాగించండి మీరు అంతే. ప్రసాద్ స్కీమ్లు ఎందుకు పెట్టారు? వేములవాడ దేవాలయాన్ని, ధర్మపురి దేవాలయాన్ని, కొండగట్టు దేవాలయాన్ని ఎందుకు పెట్టరు? మీరు ఇప్పుడు ఇలా కేంద్ర మంత్రి పెట్టండి. మేము సూచన ప్రాయంగా చెప్తున్నాం. మీరు మొన్ననే కొత్తగా అయినరు మంత్రి, 1 ఇయర్ కూడా కాలేదు, ఇంకా నిండలేదు. ఇంకా చాలా టైం ఉంది మీకు, ఇంకా 4 ఏళ్ళ టైం ఉన్నది. చెయ్యండి, సంతోషపడతాం అంతే. ప్రజలను మీరు డబ్బులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తే మిమ్మల్ని ఎక్కువ పొగుడుతారు. మిమ్మల్ని అడిగినందుకు మమ్మల్ని, మీరు అడగకపోతే మమ్మల్ని కూడా పొగడరు. కాబట్టి మమ్మల్ని కూడా ఆదరించరు. కాబట్టి అడిగేవలసిన బాధ్యత మా మీద ఉంది ప్రతిపక్ష పాత్రగా. కాబట్టి మేము అడుగుతాం తప్పనిసరిగా.